నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్ళకి ఏదైనా రుణమాఫీ గనుక ఉంటే మరి ఇప్పుడు ఎందుకు సార్ ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి? అంటే లోన్స్ తీసుకొని కట్టలేక సో వాళ్ళు ప్రెషర్ పెట్టడం వల్లే కూడా ఆత్మహత్యలు చాలా చేసుకుంటున్నారు కదా. సో దానికి ఏంటి సార్ అసలు? అయితే ప్రచారము ఒక తీరుగా ఉంటుంది, ప్రాక్టికల్గా జరిగింది ఒక తీరు ఉంటుంది. రైతులు ఆత్మహత్య తీసుకుంటూ రైతులు కావచ్చు, చిన్న వ్యాపారస్తులు కావచ్చు, ఆర్టిజన్స్ అని కూలీ నాలి చేసుకునే వాళ్ళు కావచ్చు. అయితే అతి తక్కువని బ్యాంక్ అప్పుల వలన అవుతుండ్రని నేను అంటే. ఎందుకంటే బ్యాంకు కావాలని ప్రెషర్ పెట్టి హెరాస్ చేసి చెయ్యదు, అంత ఇది చెయ్యదు. ఇంకోటి పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది. మనం ఒక 20 ఏళ్ళ కింద ఉన్నట్టు పబ్లిక్ లేరు. ఇప్పుడు నేను ఒక బ్యాంక్ మేనేజర్కి వెళ్ళి మీకు అడిగాను, ఒకసారి 2 సార్లు ప్రామిస్ చేస్తారు, మీకు నేను రావడమే విసుగొస్తుంది అనుకోండి, మీరు లాస్ట్కి ఏం చెప్తుండ్రో తెలుసా? సార్ మేము కట్టము, మాతోటి కాదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మీరు అన్న తర్వాత ఇంకా హరాస్మెంట్ లేదు. నేను మీకు ఏం చేయలేను. నేను బ్యాంక్ వాడు ఏం చేసినా లీగల్గానే చేయాలి. నాకు నిజంగా మీ మీద ఎంత కోపం వచ్చినా నేను ఒక మాట మాట్లాడడానికి కూడా ఎంతసేపు ఎందుకు గట్టవు అదేంది ఇదేందని కొద్దిగా గట్టిగా మాట్లాడడం వేరు, కానీ నేను ఎలాంటి చర్య తీసుకోను, అంటే లీగల్గా తప్ప. ఇవి ఎక్కడొస్తున్నాయంటే సమస్యలు ప్రైవేట్ ఫైనాన్స్లు ఉన్నాయి చూడు, వాటి వలన, ప్రైవేట్ మనీ లెండర్స్ ఉన్నారు చూడు, వాళ్ళ వలన ఎక్కువ అప్పుల బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు అని అంటే చాలా వరకు 98-99% అలాంటి అప్పుల ద్వారా. బ్యాంక్ అప్పు ద్వారా ఎవరు కారమ్మా? ఎందుకంటే బ్యాంక్ అతను ఇలా వచ్చి మాట్లాడతారు, మీరు చెప్పింది అర్థం చేసుకుంటాం, మీరు చెప్పింది నిజమా అబద్ధం తనకు కూడా తెలుసు కాబట్టి అక్కడ కట్టడానికే వీలైనప్పుడు ఏం చేస్తాం? నేనైతే మా స్టాఫ్ తోటి అనేవాడిని, అంటే నేను రీజనల్ మేనేజర్ చేశాను కదా, మిగతా వాళ్ళతో సార్ ఈయన కడతలేడంటే అది నేను అడిగేవాడిని, ఏంది కథ, ఏంది ఏంటి, ఏమున్నది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆస్తుందా, ఇన్కమ్ ఉందా లేదు అంటే, అవునయ్యా మరి ఏం చేస్తావు, అదేమన్నా గొర్రెనా? ఖాతాదారు అప్పు తీసుకున్న వ్యక్తి ఏమన్నా గొర్రెనా కోసుకు తినడానికి? నో నో, అలాంటి వాళ్ళకు టైం ఇద్దాం. అమ్మ నేను ప్రాక్టికల్ చెప్తాను, నేను అన్నాను అవును కట్టవు, మామూలుగా ఏమో వాయిదా చెప్తారు సార్ నేను నెల కడతా అంటాను. నేనైతే ఏమనేవాడిని అంటే, చూసినప్పుడు మీ పరిస్థితి కట్టడానికి అనుకూలంగా లేనప్పుడు నెల తర్వాత కడతా అంటున్నారు కదా, నెల తర్వాత ఎలా కడతారు చెప్పండి అని అడిగేవాడిని. నిజానికి నెల తర్వాత కట్టే పరిస్థితి లేదు. అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి, ఎందుకంటే నేను అటువైపు వచ్చి మాట్లాడిన కదా, సార్ నిజమే మీరు అన్నట్టు నెలకు కట్టలేను సార్, దయచేసి 6 నెలలు ఇవ్వండి, 6 నెలలుగా ఫలానా పంట వేసినా, లేకపోతే అది కౌలు చేసుకున్నా, లేకపోతే నేను ఇక్కడ కూలికి మాట్లాడుకున్నా, నాకు 6 నెలలు అయితే డబ్బులు వస్తాయి అప్పుడు కడతా అంటే, అలాగే చెప్పు అని 6 నెలల వరకు తను నేను అప్పడిగేవాడిని కాదు. అంటే యాక్చువల్ నేనే అని కాదు, జనరల్గా ఇలా చేయాలి. అప్పుడు మనం కస్టమర్ ఫ్రెండ్లీ అంటున్నాం కదా, రకరకాల కస్టమర్ ఫ్రెండ్లీ అంటున్నాయి, మనం కూడా కస్టమర్ ఫ్రెండ్లీగా ఉండాలి. బ్యాంకర్ అంటే వడ్డీ వ్యాపారస్తుడు కాదు, నో డౌట్ అప్పు మీద వడ్డీ తీసుకుంటుండు, అది కూడా డిపాజిట్లకు ఇవ్వడానికి, మిగతా మెయింటెనెన్స్కు, తనకు తాను కూడా సర్వైవ్ అవ్వాలి. ఇదేం స్వచ్ఛంద సంస్థ కాదు కదా, ఒక రకంగా పబ్లిక్ మనీని నేను మేనేజ్ చేస్తున్నట్టు. అచ్చంగా ఇప్పుడు 1000 కోట్ల బిజినెస్ ఉంటే 1000 కోట్లు గవర్నమెంట్ పెట్టుబడి లేదు అందులో. ఉదాహరణ గ్రామీణ బ్యాంకులో 5 కోట్లు ఉంది, మరి ఎన్ని కోట్ల అప్పులు ఇచ్చాము? ఇవన్నీ డిపాజిట్ల రూపంలో వచ్చినాయి, ఇట్లా అని మళ్ళీ వేరే రీఫైనాన్స్ ఇవన్నీ ఉంటుంది, అదొక సిస్టమ్. నేను డబ్బుల్ని బాగా మేనేజ్ చేయాలి. మీరు డిపాజిట్ పెట్టిన డబ్బుని కూడా నేను మళ్ళీ మీకు వడ్డీ ఈజీగా చెల్లించేటట్టు నేను మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయాలంటే నేను ప్రాపర్గా అప్పించుకొని వసూలు చేసుకొని ఆ వడ్డీ నుంచి మీ వడ్డీ పోతే మిగిలింది లాభం కింద ఉంటుంది. సార్ మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా వ్యూవర్స్కి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అమ్మా.